అందరికీ నమస్కారం. చెంగిచెర్ల విజయశాంతిరెడ్డి, మొన్న మోతీనగర్ విజయలక్ష్మి, ఈరోజు మియాపూర్ సురేష్, ముగ్గురు సాఫ్ట్వేర్, ముగ్గురిది ఆత్మహత్య. సురేష్ చెప్తాను ఇప్పుడు. సురేష్కి 1 year బ్యాక్ పెళ్ళైంది. సురేష్ది అమలాపురం. వాళ్ళ మిస్సెస్ మొన్న సంక్రాంతి సెలవులప్పుడు పుట్టింటికి వెళ్ళింది. మామూలుగా పెళ్ళైన తర్వాత నుంచి కూడా ఆ ఫ్లాట్లో మియాపూర్లో బిఎన్ ఎన్క్లేవ్ అనే దానిలో తాను, వాళ్ళ తమ్ముడు, తన భార్య కలిసి ఉంటున్నారు. ఇతను గచ్చిబౌలిలో టాప్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్. అయితే పెళ్ళైన తర్వాత నుంచి కూడా భయంకరమైన ప్రెజర్. భార్యతో సంతోషం ఉండాలని కోరుకుంటాడు కదా, బట్ ప్రెజర్ మీద ప్రెజర్ అంట. ఎంత ప్రెజర్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు పాపం గతంలో సంతోషం వాళ్ళకి ఉండట్లేదు. జాబ్ ఎప్పుడు తెలియట్లేదు, ఎప్పుడు పెద్ద తెలియట్లేదు. పైన టీం లీడరు, క్లయింట్స్, వాళ్ళు వీళ్ళు ప్రాజెక్టులు. ఈ ప్రెజర్ తట్టుకోలేక భార్య పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఒంటరితనం అన్నట్టు ఫీల్ అయిపోయి ఆ డిప్రెషన్లో ఇక రూమ్లో భార్య చున్నీ తీసుకొని ఇక ఆ చున్నీని ప్రేమగా అన్నట్టు అనుకొని దాంతో తీసుకొని చనిపోయాడు. అన్నింటి ఇంకా లేకలేదని చెప్పేసి వెళ్ళి చూస్తే తేడాగా ఉందని చెప్పేసి డోర్ ఇది ఇచ్చేసి చూస్తే లోపల ఫ్యాన్ వేసుకొని ఉన్నాడు. ఆగా మెగల మీద తీస్తే అప్పటికే చనిపోయాడు. ఏంటని చెక్ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రకారం ఆఫీస్ వాళ్ళలో తెలిసిన కొలీగ్స్ వీళ్ళు చెప్తుంది కూడా బాగా ప్రెజర్ ఉంటుంది, తను బాగా లోన్లీగా ఉన్నటువంటి డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉంటాడు, దానివల్ల చనిపోయాడని చెప్పేసి అంటున్నారు. దండం పెడుతున్నా. అలా మీకు ఇప్పుడు అనిపిస్తే ఫస్ట్ మీకు నచ్చినటువంటి టెంపుల్కి వెళ్ళండి, నచ్చిన టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళండి, నచ్చిన ఫుడ్ తినండి, నచ్చిన సినిమా చూడండి, నచ్చిన వాళ్ళతో మాట్లాడండి. ఇంకా ఇబ్బంది అనిపిస్తే జాబ్ వదిలిపడేయండి. ఏదో పని చేసుకొని బతకవచ్చు. మనిషి అనేది బతికి ఉండటం ఇంపార్టెంట్. ప్లీజ్. 1 year అయింది పెళ్లి చేసుకొని. ఇప్పుడు ఆ భార్య పరిస్థితి ఏంటి పాపం?